కేసీఆర్ అండ్ టీం నిజంగా ప్రజాధనాన్ని దోచుకు తిన్నారా? ఎస్, ప్రస్తుతం ఇప్పుడు అవుననే సందర్భమే వినిపిస్తోంది. ఎందుకంటే పశు సంవర్ధక శాఖలో నిజంగా ఆ రోజు గడిచిన 10 ఏళ్లలో గొర్రెల పంపిణీ ఒక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసీఆర్ సర్కార్ ఆ మేరకు ప్రజాధనం లూటీ చేసినటువంటి ఆరోపణలు కూడా ఒకసారిగా గుప్పుమన్నాయి నేటి కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎస్, ప్రస్తుతం ఏసీబీ కూడా టేకప్ చేసి దానికి సంబంధించినటువంటి కొంతమంది అధికారులను సైతం అరెస్ట్ చేసింది. సో దీని మేరకి ఖచ్చితంగా ఇప్పుడు ఈడీ కూడా సోదాలు జరుపుతున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని ఆ రోజు పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. దానికి సంబంధించి ఆయనకి సంబంధించినటువంటి ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో ఇప్పుడు ఏకకాలంలో 10 చోట్ల ఇప్పుడు ఈడీ రైడ్స్ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. సుమారుగా పశుసంవర్ధక శాఖకు సంబంధించి ఈ గొర్రెల పంపిణీ స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీమ్కి సంబంధించి సుమారుగా 700 కోట్లు లూటీ చేసినట్లుగా తెలుస్తోంది. గొర్రెల స్కామ్ కేసులో ఈడీ దూకుడు కూడా పెంచింది. మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో ఈడీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. హైదరాబాద్లో పలు చోట్ల ఈడీ అధికారులు అయితే విస్తృతంగా సోదాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్లో భారీ స్కామ్ అయితే జరిగింది. 700 కోట్ల కుంభకోణం జరిగినట్లుగా కూడా ఇప్పటికే ఏసీబీ కేసు ఫైల్ చేసి కొందరు అధికారుల్ని అరెస్ట్ చేసినటువంటి సందర్భం కూడా తెలుస్తోంది. ఏసీబీ కేసు ఆధారంగా ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. గొర్రెల స్కామ్లో ఇప్పటికే పలువురు అధికారులు సైతం అరెస్ట్ అయ్యారంటూ కూడా వార్తలు కూడా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. సో దీనికి సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి అప్డేట్ అయితే గొర్రెల పంపిణీలో జరిగినటువంటి కుంభకోణాన్ని వెలుగుతీసేందుకు ఈడీ దూకుడుగా ముందుకెళ్తోంది. అక్రమాలను బయటపెట్టేందుకు విచారణ వేగవంతం చేసింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతుండడం హాట్ టాపిక్గా మారింది. పశు సంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, అలాగే కాంట్రాక్టర్ కాజా మొయినుద్దీన్, ఇక్రముద్దీన్, దిల్సుఖ్ నగర్లోని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డి కళ్యాణ్ ఇంట్లో కూడా ఈడీ ఈ సోదాలు అయితే చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొయినుద్దీన్కి చెందినటువంటి రిజిస్టర్డ్ ఆఫీసుల్లో కూడా ఈడీ రైడ్స్ కొనసాగుతున్నాయి. గొర్రెల స్కామ్ బయట పడ్డప్పటి నుంచి కూడా మొయినుద్దీన్ అలాగే ఇక్రముద్దీన్ కూడా పరారీలో ఉన్నారు. గొర్రెల స్కామ్ కేసు విచారణలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడుగా ముందుకు వెళ్తోంది. హైదరాబాద్లో 10 చోట్ల ఈడీ దాడులు కొనసాగుతుండడం హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీలో 700 కోట్ల అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలతో గతంలో ఏసీబీ కేసు కూడా ఫైల్ చేసింది. అనంతరం ఈడీ రంగంలోకి దిగి ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇటు ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది ఈడీ. గొర్రెల కుంభకోణం కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈ స్కామ్ విలువ సుమారుగా 700 కోట్ల వరకు ఉంటుందని అవినీతి నిరోధక శాఖ దర్యాప్తులో ఇప్పటికీ వెల్లడైనటువంటి పరిస్థితి. ఈ కేసులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడం, ఇతర రాష్ట్రాలకు లింకులు ఉన్నాయనేటువంటి ఆరోపణలు రావడంతో ఈడీ సైతం రంగంలోకి దిగింది. అందుకే మనీ లాండరింగ్ కేసుగా ఈడీ విచారణకు స్వీకరించింది. ఇప్పటికే ఈడీ అధికారులు గొర్రెల స్కీమ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా కలెక్ట్ చేశారు. గొర్రెల పంపిణీ విధి విధానాలు, ప్రభుత్వ నిధుల చెల్లింపులకు సంబంధించినటువంటి వివరాలను సేకరించే పనులు కూడా పడ్డారట. 2015లో అప్పటి ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ప్రజలకు సుమారుగా 4,000 కోట్ల విలువైనటువంటి గొర్రెలను పంపిణీ చేసినట్లుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఈ పథకాన్ని అమలు చేయడంలో ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా అవినీతి నిరోధక శాఖ తన దర్యాప్తులో నిర్ధారించింది. గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన తొలి నాళ్ల నుంచే కొంతమంది అధికారులు మధ్యవర్తులు కలిసి ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్లుగా సమాచారం. అసలు లబ్ధిదారులకు నిధులు అందించకుండా బినామీ ఖాతాల్లోకి చేరినట్లుగా కూడా ఆధారాలు కూడా లభ్యమైనటువంటి పరిస్థితి. కొంతమంది విక్రేతలకు డబ్బులు చెల్లించినట్లుగా కూడా రికార్డుల్లో చూపించి ఆ మొత్తాన్నంతా కలిసి వాటాలు పంచుకున్నట్లుగా ఏసీబీ నిర్ధారించింది. ఈ వ్యవహారంలో అప్పుడు పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ హస్తం ఉందనేటువంటి ఆరోపణలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. గొర్రె పిల్లల కొనుగోలు కోసం కొండాపూర్లోని లోలోనా ది లైవ్ కంపెనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ సంస్థకు చెందినటువంటి సయ్యద్ ఖాజా మొయినుద్దీన్తో పాటు పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్ అలాగే కేశవసాయి కలిసి ఏపీలోని పల్నాడు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా పర్యటించారు. 2017 నుంచి గొర్రెలను సప్లై చేస్తున్నటువంటి 18 మంది రైతుల వద్ద 133 యూనిట్లను కొనుగోలు చేశారు. వీటికి సంబంధించినటువంటి 2.10 కోట్లు తమ బినామీల అకౌంట్స్లలో డిపాజిట్ కూడా చేసుకున్నారట. బినామీ అకౌంట్ హోల్డర్స్ని గొర్రె పిల్లలను విక్రయించిన రైతులుగా,
రికార్డుల్లో కూడా చూపారని కూడా తెలుస్తోంది. అసలైన రైతులకు ఎలక్షన్ కోడ్ కారణంగా ఆలస్యం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. ఎలక్షన్స్ కోడ్ ముగిసిన తర్వాత కూడా రైతులకు చేరాల్సిన డబ్బు వారి అకౌంట్స్లో డిపాజిట్ కాలేదు. దీంతో బాధిత రైతులు మాసప్ ట్యాంకులోని పశు సంవర్ధక శాఖ ఆఫీసులో కూడా ఆరా తీశారు. తమకు రావాల్సిన 2,10,00,000 ఏపీలోని వివిధ జిల్లాలకు చెందినటువంటి ఇతరుల ఖాతాల్లో డిపాజిట్లు అయినట్లుగా గుర్తించారు. 2023 డిసెంబర్లో గచ్చిబౌలి పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. ఈ కేసును కాంగ్రెస్ చాలా సీరియస్గా తీసుకుని ఏసీబీకి కేసు బదిలీ చేసింది. అదే సమయంలో కాజా మొయినుద్దీన్ ఆయన కొడుకు దుబాయ్కి పారిపోయారు. వీరిపై ఏసీబీ అధికారులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. హైదరాబాద్కు వచ్చిన వెంటనే ఇమిగ్రేషన్ సహకారంతో మొయినుద్దీన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.